ఫ్రెండ్స్, ఈరోజు మనం 7వ తరగతికి సంబంధించిన తెలుగు పాఠ్య పుస్తకంలో నుంచి 10వ పాఠం సీత ఇష్టాలు ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ఇతర విషయాలను మరియు ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందిందో తెలుసుకుందాం. పాఠ్యాంశం ఉద్దేశం చూస్తే ఆడపిల్లల పట్ల వివక్ష లేకుండా ప్రోత్సహిస్తే అన్ని రంగాలలో రాణిస్తారు. స్త్రీ విద్య కుటుంబానికే కాక ప్రపంచానికే వెలుగునిస్తుందని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. అట్లే జానపద కళారూపాల పట్ల అభిరుచి పెంచుకొని ఆదరించాలని బుర్రకథ వంటి కళారూపాల వలన ప్రయోజనాలున్నాయని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం బుర్రకథ ప్రక్రియకు చెందినది. ఈ పాఠం అంటే సీత ఇష్టాలు అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినదంటే బుర్రకథ ప్రక్రియకు చెందినది. జానపద కళారూపాల్లో బుర్రకథ ఒకటి. ఇందులో ఒక కథకుడు, 2 వంత పాడేవాళ్ళు ఉంటారు. వచన గేయ రూపంలో కథను చెబుతూ అభినయిస్తూ ప్రేక్షకులను రంజింప చేస్తారు. సో బుర్రకథ అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 7వ తరగతిలో బుర్రకథ ప్రక్రియకు చెందినది ఒకే పాఠం ఉన్నది, అది సీత ఇష్టాలు. వేరేది మొత్తం వచన కవిత ఉంది, ఖండకావ్యం, కావ్య కథం ఇలా ప్రక్రియకు చెందింది. సో బుర్రకథలో 3 ఉంటారు, మధ్యలో ఉన్నవాడు కథ చెప్తాడు, 2 వంత పాడేవాళ్ళు అనేది ఉంటారు. ఇది బుర్రకథ. ఇది టెక్స్ట్ బుక్లో చాలా పెద్ద పాఠం ఉన్నది. సో ఈ పాఠ్యాంశంలో ఉన్న పాత్రలు ఎవరెవరంటే కథకురాలు కృష్ణవేణి, వంతలు చెప్పేవాళ్ళు రాజు మరియు రోజా. సో వీళ్ళ ముగ్గురి మధ్య ఏమో సీత యొక్క గురించి చెప్పడం అనేది జరుగుతుంది. కృష్ణవేణి చెప్తే రాజు రోజా అనేది వినడం అనేది జరుగుతుంది. సో అది గైడ్లో చాలా షార్ట్గా చెప్పడం అనేది జరిగింది, అందుకే నేను అందులో నుంచి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను, చూడండి. సో పాఠ్యభాగం అనేది సీత ఇష్టాలు, ప్రక్రియ అనేది బుర్రకథ, ఇతివృత్తం అనేది బాలిక విద్య, పాఠ్యభాగ నేపథ్యం, ఇతర విశేషాలు. సీత ఇష్టాలు అనే పాఠ్యభాగం బుర్రకథ ప్రక్రియకు చెందింది. జానపద కళారూపాల్లో బుర్రకథ అనేది ఒకటి. బుర్రకథలో ఒక కథకుడు, 2 వంత పాడేవాళ్ళు ఉంటారు. బుర్రకథలో జానపద కళారూపాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. తరతరాలుగా ప్రజా చైతన్యంలో ఈ కళారూపం కీలక పాత్ర పోషించింది. సీత ఇష్టాలు అనే ఈ బుర్రకథ పాఠాన్ని కృష్ణవేణి చెప్తుండగా రోజా, రాజు వంత పాడారు. ఆడపిల్లల పట్ల వివక్ష లేకుండా ప్రోత్సహిస్తే స్త్రీలు అన్ని రంగాలలో రాణిస్తారు. స్త్రీ విద్య కుటుంబానికి కాక ప్రపంచానికి వెలుగునిస్తుందని చెప్పడం ఈ పాఠ్యం భాగం ముఖ్య ఉద్దేశం. గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని కుటుంబాలలో బాలికలను ఇంటికే పరిమితం చేసి వారిని విద్యకు దూరం చేస్తున్నారని, బాలికల పట్ల వివక్షను వీడి బాలిక విద్యను ప్రోత్సహించాలని ఈ పాఠం సందేశం ఇస్తుంది. రామాపురం అనే పల్లెటూరిలో శివయ్య, గౌరమ్మ దంపతులకు తొలి సంతానమైన సీత చదువుకునేందుకు చేసిన ప్రయత్నమే సీత ఇష్టాలు అనే బుర్రకథ పాఠానికి నేపథ్యం. సో ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే, సీత అనేది శివయ్య, గౌరమ్మకి పెద్ద కూతురు. ఆమెకి బడికి పంపాలనుకుంటారు వాళ్ళు, కానీ వాళ్ళకి ఇంకొక సంతానం అనేది అవ్వడం అనేది జరుగుతుంది. మరియు సీతకి ఆ సంతానంని చూడటానికి ఇంటికి పరిమితం చేయడం అనేది జరుగుతుంది. సీత చదువులలో చాలా క్లేవర్ ఉంటుంది. అయితే ఒకరోజు ఆ సీత యొక్క టీచర్ అనేది ఇంటికి రావడం జరుగుతుంది మరియు సీత యొక్క తల్లిదండ్రులతో మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం స్టోరీని రాజు రోజాతో కృష్ణవేణి టీచర్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. దీనిలో వ్యాఖ్యాత రామాదేవి, ఏందిరా పాతంటే రోతగా ఉందా అన్నది రోజా రాజుతో. ఇప్పుడు నేనెమ్మానని కరెంటు షాక్ తిన్నా కాకి లెక్క అరుస్తున్నావు రాజు రోజాతో. ఇవి పాఠంలో మాట్లాడేది రాజు రోజా. ఆలస్యం అమృతం విషం అంటే ఇదేనేమో అన్నది రాజు. పిల్లలు బడిలో, పెద్దలు పనిలో అని సంగతి వాళ్లకు తెలియదక్క రాజు.
బడిలోకి వచ్చిన కొత్త టీచరు శ్రావణి. శ్రావణి టీచర్ కొన్ని ఆదర్శ మహిళల గురించి ఈ విధంగా చెప్పింది. రుద్రమదేవి శత్రువులను చెండాడేను, సరోజిని నాయుడు స్వరాజ్య సమరం చేసేను, సంగెం లక్ష్మీబాయి బాలలను బాగు చేసేను, అచ్చమాంబ మహిళా మార్గం దిద్దేను, కల్పన చావ్లా అంతరిక్షం, సునీత విలియం పరిశోధనలు. ఈ విధంగా శ్రావణి టీచర్ సీత తల్లిదండ్రులను ఆదర్శ మహిళల గురించి చెప్పడం అనేది జరుగుతుంది. సీత తెలివితేటలు మెచ్చుకొని ప్రధానోపాధ్యాయులు 5వ తరగతిలో చేర్చుకొనేను. అయ్యో సీత చదువు ఆగిపోయిందా అక్క రాజు అంటే ఈ స్టోరీలో చెబుతుంది. రాజు ఏమో అడుగుతున్నాడు శ్రావణి టీచర్కి, లేదు కృష్ణవేణికి అడగడం అనేది జరుగుతుంది. ఎందుకక్క ఇంజనీరింగ్లో సీటు దొరకలేదు? రోజా, సీత డిగ్రీ చదివింది పట్నంలో, స్కూల్ చదువు, ఇంటర్మీడియట్ చాలా మంచి కథ చెప్పావు అక్క. రాజు, ఇటువంటి సీతక్కలు ఊరికొక్కరున్న ఈ దేశం తొందరగా బాగుపడుతుంది అంటే తల్లిదండ్రులను శ్రావణి టీచర్ వచ్చి చెప్పడం వల్ల సీత యొక్క తల్లిదండ్రులు సీతని బడికి పంపించారు. మరియు సీత చాలా క్లేవర్ ఉంటే ఆమె మంచిగా ఒక ఉన్నత విద్యను సాధించింది. సో సీత పడిన కష్టాలు ఇతర పిల్లలు కూడా పడొద్దని సీత చాలా ప్రయత్నాలు అనేది చేయడం జరుగుతుంది. సో ఇటువంటి సీతక్కలు ఊరికొక్కరు, ఈ దేశం తొందరగా బాగుపడుతుంది అన్నది రోజా. ఈ పాఠంలో చివరన భారత మాతను, తెలంగాణ తల్లిని రుద్రమ్మదేవి గురించి ప్రస్తావించారు. 1940లో తెలంగాణ స్త్రీల చైతన్యం కోసం లేడీ హైదరీ క్లబ్ స్థాపించబడింది. 1940లో తెలంగాణ స్త్రీ చైతన్యం కోసం ఏ క్లబ్ని స్థాపించబడింది అంటే హైదరీ క్లబ్ స్థాపించబడింది. రత్నదేశాయి తన సాహిత్యం ద్వారా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. వితంతువుల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేసింది. సుమిత్రాదేవి, ఈశ్వరీబాయి, సంగెం లక్ష్మీబాయి మొదలగు వారు సంఘ సంస్కరణకు కృషి చేశారు. అఘోరనాథ్ చటోపాధ్యాయ గారి భార్య వసుంధరాదేవి బాలికల కోసం పాఠశాలను ప్రారంభించింది. ఈమె సరోజిని నాయుడు తల్లి.